నా పేరు దారాప్రసాద్ అండి. మాది గట్టుగూడెం గ్రామం. మన ముద్దులగూడెం నుంచి బోబత్తుల శివ, నాచారం నుంచి కుప్పల పుల్లారావు అలియాస్ పూర్ణ. వీళ్ళిద్దరు కలిసి మొక్కజొన్న శ్రీకర్ కంపెనీ విత్తనాలు మనకి 161 విత్తనం అని చెప్పి ఇచ్చారండి. 6 టన్నులు 6 టన్నులన్నర సుమారు ఎకరానికి పండిద్దని చెప్పి ఇచ్చి, తర్వాత వెనుదీసే క్రమంలో మనకి నకిలీ విత్తనాలు వచ్చినాయని చెప్పి ఎకరం నుంచి 2 ఎకరాలు సుమారు తొక్కేశారండి. అందులో 4 ఎకరాలన్నర వేసానండి నేను పంట. ఆ 2 ఎకరాలు దొక్కేటప్పుడు మరి నాకు నష్టం కదా, పంట ఇలా తొక్కి పాడు చేస్తే నాకు డబ్బులు రావు కదా అని అడిగితే, నీకు ఇబ్బంది ఏమి లేదు, మంచిగా బండి వాళ్ళతో పాటుగా నీకు కలిపి న్యాయం చేస్తాం, నీకు ఇబ్బంది ఏమి లేదు అని చెప్పి నమ్మబలిగే మాటలు చెప్పి నన్ను నమ్మించారండి. తర్వాత మనకు వచ్చిన కల్తీ విత్తనాలు పొట్టేమో ఎర్రగా ఉంటుందండి బెండు, తెల్లగా మన 161 బెండేమో తెల్లగా ఉంటుందండి. ఈ వదిలేసిన దాంట్లో కూడా సగం అవి సగం ఇది చొప్పున ఉంటే, ఈ ఇరిసేటప్పుడు మన ఎర్రగున్న బెండు ఉన్నటువంటి వాటిని మొత్తాటిని కూడా వదిలేసి ఈ తెల్లగున్న బెండు వరకు ఇరిసి పంపించమనంటే వీటిని ఇరిసి పంపించామండి. ఈ నూజివీడు షెల్లింగ్ యూనిట్ దగ్గరికి పంపిస్తే నేను కూడా వెళ్ళానంటే, రేపు పొద్దున వీళ్ళు మాట మారిస్తే నేను ఇబ్బంది పడతానని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత క్వాలిటీ ఆఫీసర్ గారు ఈ మొత్తం ఆ డ్రైవింగ్ ఆ బెల్ట్ల మీద పోసిన తర్వాత ఒక 20 సంచులు సుమారు పోస్తే వాటిని నకిలీ విత్తనాలు ఉన్నాయని చెప్పేసి ఆపేసి మిషనరీని, ఇది ఎట్లయితే ఇబ్బంది అయింది, 5-6 వేల ఎకరాల్లో రైతులు నాశనం అయిపోతారు, ఇది షెల్లింగ్ అయ్యి మళ్ళీ ప్యాకింగ్ చేసిన తర్వాత రైతులకి డిస్ట్రిబ్యూట్ చేస్తే నకిలీ విత్తనాల వల్ల తర్వాత సంవత్సరం కూడా 5-6 వేల ఎకరాల్లో నష్టం జరిగితే ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి దీన్ని రెడ్ మార్క్ రాసి నూజివీడు చెక్కపల్లి దగ్గర 80 ఎకరాలు పెట్టుంటే బాబ్జీ గారిది దాంట్లో పడేయమన్నారండి. అందులో గ్రేడింగ్ చేసే కాని ఉంటే పనికొచ్చేటట్టు తెచ్చుకోవచ్చు, లేకపోతే రైతులు నాశనం అయిపోతారని చెప్పి ఆడ పడేయమనంటే ఆడ పడేసి వచ్చామండి. తర్వాత నాకు మరి డబ్బులు కావాలి కదా అని చెప్పి నేను వెళ్తే, నీకు డబ్బులు ఏమో, నువ్వు దిక్కున్న కాడ చెప్పుకో, నువ్వు చేసుకునేది ఏంటి చేసుకో, మీ ఊరోళ్ళు అందరు కలిసిన వీగుతారా ఏంటి అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పద్ధతి లేని విధానంతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు వరకు ఇరిసిన వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వలేదండి నేను. ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నానండి. దీనికి తగిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.